యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఇలాగ మీ మధ్యలోనికి రావడానికి గల కారణం, డైలీ న్యూస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో సీనియర్ జర్నలిస్ట్‌గా ఉన్న విజయ్ సాధు అనే ఒక జర్నలిస్ట్ గారితో నేను మాట్లాడటానికి రావటం జరిగినది. ఆ విజయ్ సాధు గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుచున్నా. మీరు మీ ఛానెల్‌లో ఎవరి గురించైనా ప్రచారం చేయాలి అని అన్నప్పుడు, వారికి సంబంధించిన వ్యక్తులకు గాని, వారితో గాని మాట్లాడి, వారి దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకొని, వారి అభిప్రాయం కనుక్కొని మీ ఛానెల్‌లో ప్రచారం చేస్తారా? లేదు డబ్బులిస్తే ప్రచారం చేస్తారా? నాకు తెలియజేయండి. ఎవరైనా డబ్బులిచ్చి పలానా వ్యక్తి గురించి ప్రచారం చేయమంటే మీ ఛానెల్‌లో చేసేస్తారా? ఏమో నాకలాగ అనిపిస్తుంది మీ ఛానెల్ చూస్తుంటే. చాలా షేమ్ ఆన్ యూ. మీ ఛానెల్ చూస్తే అలాగే అనిపిస్తుంది నాకు. అభిప్రాయం తీసుకోకుండా ఒక వ్యక్తిని ఛానెల్స్‌లో ట్రోలింగ్ చేస్తారా? ఎంత నీచానికి ఒడికట్టారు? మతోన్మాదులకి కొమ్ము కాస్తున్నారా మీరు? సంఘ విద్రోహ శక్తులకు మీరు కొమ్ము కాస్తున్నారా? ఒక మతం పక్షానే ఉంటారా? కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారే, మరి వారికి న్యాయం లేదా? వారి వైపున మీరు మాట్లాడరా? మీరు ప్రచారం చేయటమే గాకుండా, ట్రోలింగ్ చేయటమే గాకుండా, దైవజనులకు ఫోను చేసి బెదిరిస్తారా? మీరు ఇదేనా నేర్చుకున్నది? సీనియర్ జర్నలిస్ట్‌గా మీరు నేర్చుకున్నది ఇదేనా? మీకు నేర్పిన మీ గురువులు మీకు ఇదేనా నేర్పింది? బెదిరించమన్నారా ఫోను చేసి? వారి పర్మిషన్ లేకుండా మీ ఛానెల్‌లో ప్రచారం చేయడమే కాకుండా, ఫోన్‌లు చేసి బెదిరిస్తారా? ఇదేమిటి అని అడిగినందుకు ఫోను చేసి బెదిరిస్తారా? ఇదేనా మానవత్వం? ఇదేనా మీరు క్రైస్తవుల పట్ల చూపుతున్న ప్రేమ? ఎంత నీచానికి ఒడికట్టారండి విజయ్ సాధు గారు మీరు. ఎంత నీచానికి ఒడికట్టారు? మతం పక్షాన ఒక మతం పక్షాన కొమ్ము కాస్తారా? మీడియా అంటే అన్ని వర్గాలకు చెందిన వారై మనుషులకు న్యాయం చేయాలి. అన్యాయాన్ని ఎదిరించి న్యాయం వైపు పోరాడాలి మీడియా అంటే. మీరు న్యాయాన్ని తొక్కేసి, అన్యాయాన్ని ప్రోత్సహించి, వారి దగ్గర డబ్బులు ఆశించి, వారిని వెనక వేసుకొని కాపాడుతూ వస్తారా? షాలేమన్న ఏం మాట్లాడాడండి ఆ రోజు? మీరు విన్నారా? మీరు చూసారా? మీరున్నారా అక్కడ అసల? ఏమి చేయకుండా ఎవరో ఒక వ్యక్తి ఇచ్చారని, ఒక మతోన్మాదులు మీకు ప్రోత్సాహాన్నిచ్చి, డబ్బులిచ్చి, మీ చేత ప్రచారం చేయించారని మీరు వేసేస్తారా మీ ఛానెల్‌లో? మీ ఛానెల్‌లో వేసేటప్పుడు పలానా వ్యక్తి గురించి ఇలాగొచ్చింది అని మీకు తెలిసినప్పుడు, ఆ వ్యక్తికి ఫోను చేసి, "ఏవండీ ఇది వాస్తవమా? అవాస్తవమా? మాకు వివరణ ఇవ్వండి. మేము ఇలా మా ఛానెల్‌లో వేసుకోవాలనుకుంటున్నాం. మాకు వివరణ చెప్పండి. లేదంటే మీ తరపున ఎవరైనా పంపించండి. మా ఛానెల్‌కి ఇక్కడ మేము డెబిట్ చేస్తాం. మీరు వాదిద్దురు గాని న్యాయం నిర్ధారణ అయ్యిద్ది" అని మీరు అడిగారా? మీరు పర్మిషన్ తీసుకున్నారా? మాకు తెలపకుండా లేకుండా, మినిస్ట్రీకి తెలపకుండా లేకుండా, మీ ఇష్టానుసారంగా మీరు ఛానెల్‌లో వేసి, మళ్ళా ఫోను చేసి ఏంటి అని అడిగినందుకు బెదిరిస్తారా మీరు? ఇదేనా మీడియా చేస్తున్నది? ఇదేనా న్యూస్ ఛానెల్స్ పెట్టి మీరు చేస్తున్నది దందా? డబ్బులు దందా ఇదేనా మీరు చేస్తున్నది? దందా చేస్తున్నారా? దీనికన్నా బొచ్చ తీసుకొని అడుక్కోవటం నయం మీరు. అంతగా డబ్బుల కోసం ఆశపడేవాళ్ళైతే డబ్బులు లేక రోడ్ల మీద అడుక్కు తినేవాళ్ళు చాలా మందున్నారు. అలాగని మీరు కూడా భిక్షాటన చేయండి. సిగ్గన్నా వచ్చిద్ది. దైవజనుల్ని ఎలా పడితే అలా మాట్లాడుతూ, ఛానెల్స్‌లో మీరు ట్రోలింగ్ చేస్తూ, మతోన్మాదులకు కొమ్ము కాస్తూ, మీరు చేస్తున్నది ఇదేనా? విజయ్ సాధు ఇదేనా నువ్వు చేస్తున్నది? నాకు కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. ప్రింట్ మీడియాలో ఉన్నారు. వారెవరు కూడా ఇలాగ ప్రవర్తించలేదే. వారెవరు కూడా ఒకరి గురించి ఒక ప్రచారం వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఫోను చేసి, "ఇది వాస్తవమా? అవాస్తవమా? మాకు వివరణ ఇవ్వండి. మేము మీడియాలో వేయాలి" అని అడుగుతారే. మీకు కనీసం ఆ కామన్ సెన్స్ కూడా లేదా మీ దగ్గర? ఆ కామన్ సెన్స్ కూడా లేదా మీ దగ్గర? ఎవరు డబ్బులిస్తే వాళ్ళ గురించి ప్రచారం చేస్తారా? ఎవరు డబ్బులిచ్చి వేయమంటే వేసేస్తారా? ఛీ! విజయ్ సాధు జర్నలిస్ట్ అనే పేరుకే నీవు అవమానం తెచ్చావు. కళంకం తెచ్చావు నీవు. ఆ డైలీ న్యూస్ ఛానెల్ ఏది పడితే అది ఏస్తున్నప్పుడు వాళ్ళేం చేస్తున్నారు అసల? ఆ యజమానులు ఎవరు? వాళ్ళేం చేస్తున్నారు? అలాగ ఎలాగేస్తామని మానవత్వం ఉండాలి కదా మీ దగ్గర. మర్యాదగా షాలేం అన్నకి ఫోను చేసి క్షమించండి. సారీ చెప్పాలి.